కూటమి పాలనలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న రైతులకు ప్రభుత్వం ఏమాత్రం సహాయం చేయకపోవడంతో వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. ఆక్వా, పొగాకు, చెరుకు, వరి, మొక్కజొన్న, మామిడి రైతుల నుంచి మొదలు పెడితే ఇప్పుడు టమాటా రైతు వరకు వ్యవసాయం కష్టంగా మారింది. ఇప్పటికే అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో మామిడి రైతు తీవ్రంగా నష్టపోగా అదే కోవలోకి చేరిన టమాటా రైతు ప్రభుత్వమే తమను ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్లో టమాటా రైతుల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి పండించిన పంటకు కనీస ధర కూడా రాకపోవడంతో రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎకరాకు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు ధరలు పాతాళానికి పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యంతమయ్యే పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వమే టమాటా రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. దేశం నలుమూలలకు, విదేశాలకు మదనపల్లి టమాటా మార్కెట్ నుంచి టమాటా ఎగుమతి అవుతూ ఉంటుంది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో టమాటా పంట అందుబాటులోకి రావడంతో ఇక్కడ పంట కొనుగోలు చేసేవారు లేక తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం కూలీల ఖర్చు రాకపోవడంతో గిట్టుబాటు అయ్యే పరిస్థితి కూడా లేదనంటున్నారు రైతులు. ఓ ఎకరా టమాటా సాగు చేశాము. ఓ ఎకరాకి మినిమం 1.5 లక్ష ఖర్చు వచ్చింది. ఈ రోజుల్లో చూస్తే రైతులు చాలా లాస్ అయిపోతున్నారు. గిట్టుబాటు ధర లేక గవర్నమెంట్ మాకు ఏమి సబ్సిడీ కల్పించకపోవడం వల్ల చాలా ఘోరంగా టమాటకాయలు అంటే మ్యాక్సిమం ₹2, ₹3 కిలో కంటే ఎక్కువ పోలేదు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏదన్నా సబ్సిడీ రూపంలో వాళ్ళు ఏదన్నా మాకు మినిమం ధర కల్పిస్తే కనుక రైతు ఎంతో ఇంకొక పంట చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ రేట్లో ఉంటే రైతులు ఆత్మహత్య చేసుకునేదానికి కూడా వెళ్ళిపోరు. ఇక్కడ ప్రభుత్వాలు అయితే సేమ కుట్టినట్లు కూడా దీని గురించి చర్య తీసుకోకుండా పోతూ ఉన్నాయి. రైతులు అయితే చాలా లాస్ అయిపోతుంది. ఒకటి కూలీలు పెట్టి చేసే వాళ్ళకైతే ఎకరాకు వచ్చి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మేము ఓన్గా కష్టపడే వాళ్ళకి మాకు 2 లక్షలు పెట్టుబడి అవుతుంది సార్. దానికనేది గిట్టుబాటు ధరలు లేవు, పేపర్ రేట్లు ఎక్కువ. గత సంవత్సరం ముందు వచ్చేసి 4,000, 5,000 ఉండింది, 5,000, 6,000 ఉండింది పుర్రి. ఇప్పుడు అనేది 12,000, 13,000 అవుతుంది సార్. గిట్టుబాట్లు అయితే లేవు. మేము వేసుకొచ్చే సరికి మాత్రం గిట్టుబాటు ధర లేవు. మేము కొనేటివన్నీ ప్రతి ఒక్కటి కూడా రేట్లు భారీగా ఉన్నాయి సార్. దాన్ని బట్టి ప్రభుత్వం ఏదన్నా సహకరించి మాకు ఏదో ఇది గిట్టుబాటు ధరలు కల్పించాలా. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచినే ఇంకా ఎక్కువ ఇబ్బందిగా ఉంది. మార్కెట్లో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో కిలో ధర ₹2 నుంచి ₹5 మాత్రమే పలుకుతోంది. దీంతో కోత, రవాణా, కూలీ ఖర్చులు కూడా రాక అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ప్రధాన మార్కెట్లలో కొనుగోలుదారులు కరువవ్వడంతో పంటను రోడ్లపై పడేస్తూ ఉండడం, పొలంలోనే వదిలేస్తున్న దయనీయ పరిస్థితి నెలకొంది. మాకు 5 లక్షల వరకు ఖర్చు అయింది. ఏం మార్కెట్కి వేసుకొని వస్తే ఏం రేట్లు ఏం లేవు. మాకు చాలా ఇదిగా ఉన్నాయి. లాభం ఏమొస్తుంది, ఏం రేట్లు ఏముండయి. వీటికి వేసుకొస్తే మార్కెట్కి వేసుకొస్తే 50-60 రూపాయలు 15 కేజీల బాక్స్. ప్రభుత్వం మాకు కనీసం ఒక 200 అన్న పోతే ఈ చిన్న బాక్సులో 200-250 అన్న పోతే మాకేదో ఆటకాటి గిట్టుబాటు అవుతుంది. 3 ఎకరాల్లో టమాటా పంట పెట్టాము. దాదాపు 7-8 లక్షలు ఖర్చు వచ్చింది. ఇక్కడ చూస్తే ₹100, ₹150 మాకు గిట్టుబాటు ధర కావడం లేదు. 7 లక్షలకి మేము వడ్డీలు కట్టేదానికి కూడా మాకు ధరలు పోవడం లేదు. ప్రభుత్వం ఏమైనా కొనుగోలు చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. క్రేట్ మీద ఒక 300, 350 అట్లా పోతే మాకు గిట్టుబాటు ధర వస్తుంది. లేకపోతే రైతు అనేవాడు లాస్ అయిపోతాడు. రాష్ట్ర ప్రభుత్వం టమాటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి టమాటా రైతును ఆదుకోవాలని కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.